సందరికం రామ్ రామ్ బాయిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇండ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అక్క మన కోవలక్ష్మక్క గారు, అదేవిధంగా వివేక్ వెంకట సామన్న గారు, వేమన్న గారు, వేమ నరేందర్ అన్న గారు, ఎంపీ గారు, బొజ్జు గారు అందరు ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ ఒకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామాల నుంచి భీమరావు గారు మంత్రిగా ఉండి మరి ఆదివాసుల కోసం అసెంబ్లీలో మాట్లాడి అప్పుడు ఇల్లు ఇప్పించారు ఇందిరమ్మ ప్రభుత్వంలో. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి ఇవ్వడం చాలా సంతోషం. ఇంత పెద్ద స్థాయిలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక సాధారణమైనటువంటి మరి అందులో పీవీటీజీగా గుర్తించబడ్డటువంటి కొలాం గూడాలలో చాలా చాలా కష్టం. గోండుగూడమైనా కొలాం కూడా అయినా కూడా ఈరోజు మరి అందరికి ఇల్లు రావాలని మన ముఖ్యంగా పీవీటీజీలకు అందరికి ఇల్లులు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇది జీవితంలో అందరూ గుర్తుంచుకునేటువంటి జీవితాంతం గుర్తుంచుకునేది. ఎవరికైనా కావాలంటే ఫస్ట్ గూడు గుడ్డ కూడు అనేది, కానీ ఇంత మంచిగా ఇల్లులు కట్టించినందుకు ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకొని వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. అంగన్వాడీ కూడా అంగన్వాడీ 15,000 అంగన్వాడీ సెంటర్స్ కూడా సంతకాలు అయిపోయినాయి. జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి. అక్కడ పాపులేషన్ ఆధారంగా ముఖ్యంగా ఇలాంటి గ్రామాలలో లోకల్ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, పక్క ఊర్లలో నుంచి అది. కాబట్టి ఆ ఊరు కోడలికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. మంచినీళ్ళు ఏమైనా లేకున్నా సర్పంచ్ గారి ఫండ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఊర్లో బోరు పడకున్నా మరి వేరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి ఇమీడియట్లీ వేయడం జరుగుతుందని తెలియస్తూ సొంజవాంతం సందరికం రామ్ రామ్.